సార్, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ముందు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. అభివృద్ధి పథకాలు ప్రారంభానికి ఒక రాష్ట్రానికి వస్తూ ఆ రాష్ట్రంలో పార్టీలను టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రధానమంత్రి కేవలం ప్రధానమంత్రి మాత్రమే కాదు, మన దేశం పార్లమెంటరీ డెమోక్రసీలో రాజకీయ పార్టీలు ప్రాతిపదిక. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఒక డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేస్తుంటాడు. దేశానికి ప్రధాని, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, పార్లమెంట్లో ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ఎంపీల మద్దతుతో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ రెండు డిస్టింక్ట్ రోల్స్ను డిమార్కేట్ చేస్తూ ప్రధానమంత్రి వ్యవహార సరళి ఉండాలి. అంటే అతను ప్రైమ్ మినిస్టర్గా పాల్గొనే కార్యక్రమాల్లో రాజకీయపరమైన విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. అది ప్రాపర్టీ అంటారు, ఆ ప్రాపర్టీ కాదు. కానీ అదే సమయంలో బీజేపీ నేతగా ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాడు గనక బీజేపీ నేతగా మాట్లాడకూడదు అని అనలేం కదా. అందువల్ల బీజేపీ నాయకుడిగా మాట్లాడవచ్చు. అందులో తెలంగాణకు వస్తున్నప్పుడు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి, దేశ ప్రధానిగా, ప్రభుత్వ నాయకుడిగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకుడిగా కూడా బహిరంగ సభలో పాల్గొంటున్నారు. సో ఈ రెండింటికి కలిపి ఆయన పర్యటన అందువల్ల 2 విడిగా చూడాలి. అదే సమయంలో 2 సార్లు రాలేడు కదా ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమానికి, మళ్ళీ పార్టీ కార్యక్రమానికి 2 సార్లు రావడానికి ఏ ప్రైమ్ మినిస్టర్కి టైం ఉండదు. ప్రైమ్ మినిస్టరే కాదు, చీఫ్ మినిస్టర్స్ అధికారిక విజిట్లో అఫీషియల్ ప్రోగ్రామ్స్కు వెళ్ళినప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థులు విమర్శకుండా ఉంటారా? అందువల్ల పొలిటికల్ మీటింగు, అఫీషియల్ మీటింగ్ 2 ఉంటాయి. అందువల్ల ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు అఫీషియల్ మీటింగ్కు నుంచి చూస్తే అదేంటి రాజకీయ విమర్శలు చేశాడు ఇది అనిపిస్తుంది. కానీ పొలిటికల్ మీటింగ్ కూడా ఉంది కదా, దానికి ముందుగా విమర్శలు చేయడంలో ఆశ్చర్యం ఏముంది?